హాయ్ అండి. చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తాను. మెజర్మెంట్స్తో అయితే చూపిస్తానండి బ్లౌజ్ కటింగ్ అనేది. సో మనం ఎలా అంటే కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో మనము మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్ కోసం హైట్ అనేది ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే లైనింగ్ అయితే తీసుకొని ఇలా తడిపి ఆరిన తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. సో చూడండి ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకేనా, ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసము. బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే ఉందండి. చూడండి 14 ఇంచెస్ అయితే బ్లౌజ్ హైట్ ఉంది. దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం చూడండి 14.5 ఇంచులు అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ కూడా ఇంకొక చోట కూడా 14.5 ఇంచులు అయితే పెట్టేసుకోండి. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇది నార్మల్ బ్లౌజేనండి, కొంచెం షేప్ అయితే ఇవ్వమన్నారు. సో ఓకేనా, ఇక్కడైతే 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నీకు 34 సైజు. ఓకేనా, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. సో 5 ఇంచెస్ అయితే వస్తుంది కదా, అదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా పెడుతున్నాను. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెడుతున్నానండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే 6 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కూడా కలుపుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇటు కూడా మధ్యలో ఒకటి బాగుండేలా చూసుకోవాలండి ఆమ్ రౌండ్ కోసము. ఇప్పుడు ఈ ఒకటి బౌకి పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇలా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో గీసుకోండి, లేదంటే ఇలా మనం ఇచ్చిన ఒకటి బౌ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ ఇచ్చేసామంటే సరిపోతుందండి. సో ఇది 34 సైజ్ అండి. 34 అంటే మనకి దాంట్లో సగం చేసుకోవాలి. సో 4 భాగాలు చేసుకోవాలండి 34ని. ఓకేనా, చూడండి 34ని సగానికి ఫోల్డ్ చేస్తే 17 వచ్చింది. ఈ 17ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తే 8.5 అయితే వచ్చిందండి. ఈ 8.5ని ఇక్కడ చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసము. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, 8.5 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసము. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకోండి. ఇది మెజర్మెంట్స్తోనండి బ్లౌజ్ అయితే. సో అస్సలు స్కిప్ చేయొద్దండి. ఫ్రంట్ పార్ట్లో మనము డాట్స్ కానీ అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ కింద నుంచి ఓకేనా 4 ఇంచెస్. ఓకేనా, 4 ఇంచెస్కి పెడుతున్నానండి నెక్. ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచెస్, అంటే మనకి పైనుంచి మొత్తము చూడండి 10.5 ఇంచులు అయితే వస్తుందండి. అంటే 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం పోతుంది కదా, అందుకోసం 10 ఇంచులు అయితే మనకి నెక్ అయితే వస్తుంది. ఖర్చుతో కలిపి 10.5 ఇంచులు అయితే వస్తుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే 10.5 ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చేసేయాలండి ఈ మార్కింగ్స్ని కలుపుకొని. అప్పుడే మనం ఏ నెక్ అయినా సరే పర్ఫెక్ట్గా గీయగలుగుతాము. ఓకేనా, చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను చిన్న షేప్ అనేది అంటే మనకి లీఫ్ షేప్ లాగా ఉంటుందండి. చూడండి 3 ఇంచెస్కి. ఓకేనా, 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మనము లీఫ్ షేప్ అనేది ఇవ్వాలండి. చూడండి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కొంచెము ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా లీఫ్ షేప్ అనేది ఇవ్వాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇవ్వాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా సింపుల్ కూడా. ఇక్కడ 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా లీఫ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసారంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నాము. ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ అయితే ఉందండి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ 8 ఇంచులు అయితే రావాలి. సో చూడండి ఇక్కడ మనం ఏదైతే
ఆమ్ రౌండ్ లైన్ అయితే గీసామో దాని మీదనే పెట్టుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. 8.5కి 8.5కి మధ్యలో ఒక గీత ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చింది. కొంచెం పైకి అంటే పావు తక్కువ 6 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కొంచెం పైకి అయితే అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి. సో ఇలాగా చూడండి, 8 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, చూడండి 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే కట్ చేసేయండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఇది స్ట్రైట్ చివరి వరకు కట్ చేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా, నెక్ అయితే నేను తర్వాత కట్ చేశానండి, అంటే మనకి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి, షేప్ చూసుకొని కట్ చేసుకోండి. 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కట్ చేసేయండి. ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. సో చిన్న జాయింట్ అయితే, అంటే మనకి వన్ సైడ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి జాయింట్ అయితే పడుతుంది. ఇలా అనమాట. మనకి వన్ సైడ్ కరెక్ట్గా ఉంది అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఇంకొక సైడ్ అయితే మనము ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట జాయింట్. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. పైపింగ్ అయితే వేస్తానండి, అందుకోసం ఒక పావు ఇంచు హైట్ వచ్చేసి, అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అండి. ఓకేనా, 10 ఇంచులు అయితే ఉంది హ్యాండ్ పొడవు. చూడండి 10 ఇంచులకి ఒక మార్కింగ్, ఇంకొక హాఫ్ ఇంచు. ఓకేనా, లూజ్ వచ్చేసి ఇక్కడ 10.5 ఇంచులు, అంటే మనకి 5.25 అయితే వస్తుందండి. 10.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు ఉంది కదండి. చూడండి ఇక్కడ మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ 8.5 ఇంచుల టేపు ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా. ఓకేనా, ఇక్కడికి ఒక మార్కింగ్, ఇంకొక 2 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1.25 అంత ఉండాలండి. చూడండి 1.25 అంత స్ట్రైట్గా ఉండాలి. ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇలా. ఓకేనా, హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలిపేసుకోండి. ఇది ఖర్చు కోసము, ఇది మనకి మెయిన్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసేయండి. 2 హ్యాండ్స్కి మిడిల్ పార్ట్ అనేది తెలుస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో క్లోజింగ్ అనేది మన వైపుకి రావాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్గా వేసుకోవాలండి, క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సేమ్ మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ నెక్, ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి 6.5 ఇంచులు. ఓకేనా, 6.5 ఇంచులకి పెట్టేసుకోండి.
6.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని మంచిగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు వేరే షేప్ ఇంకేదైనా కావాలి అంటే కూడా ఇక్కడ గీసుకోవచ్చండి. నేనైతే రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్లో ఇది కూడా తీసేయండి, బ్యాక్ పార్ట్. ఒక్క నిమిషం, బ్యాక్ పార్ట్ అంటే ఇది పైకి పెట్టేసుకొని డాట్ హైట్ అయితే పెడుతున్నాను చూడండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి ఒక 14 వరకు పెట్టేసుకోండి, మరీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 13.5 అయితే సరిపోతుందండి. సో ఇక్కడైతే నేను 13.5 అయితే పెడుతున్నాను. హైట్, ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకుంటాం కదా, అటు సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం మనకి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకేనా, 3.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసమే ఇంకొక 1 ఇంచ్, మొత్తం 4.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 13.5 పెట్టాము కదా, ఇటు వచ్చేసి 6 ఇంచెస్, పావు తక్కువ 6 అయితే పెట్టుకోండి. ఓకేనా, పావు తక్కువ 6 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ డాట్ కోసం చూడండి 2.5 ఇంచులకి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 1.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 1.5 అయితే పెట్టుకోవాలి. సో ఇలా అండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట మనకి డాట్స్ అనేవి. ఇక్కడ ఇలా వస్తుంది, దీనికి స్ట్రేట్గా వేస్తాం కదా ఇంకొకటి, సో ఇలా వస్తుంది చూడండి. ఈ 3 డాట్స్ అనేవి ఇలా రావాలన్నమాట ట్రయాంగిల్లో, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సో చూడండి 3 డాట్స్ అనేవి ఇలా వచ్చినప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అంటే సో చాలా బాగుంటుంది అనమాట. ఇలా మెజర్మెంట్స్తో చేసేటప్పుడు ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర లోతు అనేది తీస్తాం కదా, మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వెళ్ళిపోద్దండి. ఇక్కడికైతే మనకి ఇక్కడ ఉంది కదా చెస్ట్ లూజ్ దగ్గర, ఇక్కడికే కలిపేసుకోవాలి ఇలా. మళ్ళీ ఇటు నుంచి మరీ పైకి వెళ్ళిపోద్దు, ఎక్కడైతే రౌండ్ అనేది ఎండ్ అవుతుందో ఇక్కడ కలిపేసుకోవాలి అంతే. చూడండి, ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుందండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే మీకు అర్థమైంది కదా. హైట్ వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్ అయితే పెట్టుకోండి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 13.5 పెట్టుకోండి, ఇంకా తక్కువ ఉందనుకోండి 13 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇదైతే బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది కొంచెం చూడండి ఇలా వచ్చింది కదా, కొంచెం పర్ఫెక్ట్గా రావడం కోసం. ఓకేనా, కొంచెం పైకి ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను. ఓకేనా, 1/2 ఇంచ్ అయితే తగ్గించి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది కొడుతున్నాను అంతే, ఏమీ లేదండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించాను అనమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ జస్ట్ ఇక్కడ షేప్ కోసం. ఓకేనా, ఇలాగనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. సో ఇప్పుడు మొత్తం మనకి ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్. మీకు అర్థమైంది కదా నెక్ అనేది ఎంత పెట్టుకోవాలి. కొంచెం ఫ్రంట్ నెక్ డీప్ అనేది కొంచెం తక్కువగా వేసే వాళ్ళకి 6 ఇంచెస్ అయితే పెట్టుకోండి. కొంచెం హెవీగా కొంచెం కిందికి వేద్దాము అనుకున్న వాళ్ళకి 6.5 6.5 వరకు అయితే పెట్టుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయండి.
ఇక్కడ లోతు దగ్గర చూసుకొని కట్ చేసేయండి. మళ్ళీ మనం కరెక్ట్గా కట్ చేసామంటే బిగినర్స్ అయితే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోండి. ఇలాగా ఇక్కడ ఎంత వచ్చింది అంటే సైడ్కి మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ నుంచి ఖర్చులతో కలిపి 3.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 3.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ అయితే కలుపుకోవాలి. ఓకేనా, కింద ఎడ్జెస్ అన్నవి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మీరు ఖర్చు మీ ఇష్టం అండి, ఒక 1/2 ఇంచు లేకపోతే ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ వెడల్పు వచ్చేసి అంటే షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 1 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి. ఓకేనా, ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. చూడండి ఇలాగా మనకి 3.5 ఇంచులు వచ్చింది, ఖర్చుతో కలిపి 3.5 ఇంచులు అయితే వచ్చింది కదా. ఈ 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇంకొక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం పెట్టేసుకోండి. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మొత్తం 4 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ ఇలా పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సేమ్ ఎలా ఉందో అలాగా మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి, అందుకని మధ్యలో మార్కింగ్ అయితే పెట్టాను ఈజీగా గుర్తుండడం కోసం. సో ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. ఫ్రంట్ సైడ్ అని మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఇంకొక 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి లైనింగ్ పీస్లో. చూడండి ఇంకొక 2 పీసెస్ అయితే కట్ చేసేయండి. మనకి లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కట్ చేయడము. ఓకేనా, ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి సేమ్ దీనికి కూడా. చూడండి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఓకేనా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. చూడండి ఇదైతే మనకి మెయిన్ క్లాత్ అండి, అంటే బ్లౌజ్ పీస్ అనమాట. దీన్ని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది హ్యాండ్స్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే కట్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది ఇది కొంచెం ముడతలు ముడతలుగా ఉందండి, అందుకోసము. సో బాందిని శారీ అండి ఇది. సో ఇలాగా సో కావాలంటే దీన్ని కూడా ఐరన్ చేసేసుకో. చూడండి ఇప్పుడైతే దీన్ని సో ఇలా ఐరన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు అన్ని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ పెట్టేసుకోండి. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే ఈ కలరే పర్పుల్ కలరే రావాలండి. సో కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకొని ఇలా ఇలా పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది, చూసారా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని సో ఇలా ఇప్పుడు కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే ఉంచుకొని కట్ చేసేయండి.
చూడండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేయండి. సో ఇలా అనమాట. ఇదైతే మనకి మిగిలిన క్లాత్ అండి. సో దీన్నే పైపింగ్ వేయమన్నారు. సో అందుకోసం ఇదైతే పక్కన పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, ఇది హ్యాండ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.